బీజేపీ ముఖ్య నేతల మధ్య గ్యాప్ వీక్స్ కు వెళ్లింది. గత కొద్ది రోజుల నుంచి గ్యాప్ ను సెట్ చేసేందుకు పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తున్నా నేతల మధ్య సఖ్యత సెట్ అవ్వడం లేదు. బీజేపీ అగ్రనేతలు కూడా సయోధ్యకు ప్రయత్నం చేసినా ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ తివారీ నేతల విభేదాలను సెట్ చేయగలరా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీజేపీ నేతల మధ్య సఖ్యత కుదిర్చేందుకు పార్టీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 28న రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా ఓ హోటల్లో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకుముందు కూడా జాతీయ లీడర్లు రాష్ట్ర ముఖ్య నేతల మధ్య సయోధ్యకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ టైంలో కొన్ని రోజులు బాగానే ఉన్నట్లు అనిపించిన తర్వాత సీన్ రిపీట్ అనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. ఆ గ్యాప్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ మధ్యనే కొత్తగా రాష్ట్రానికి వచ్చిన ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ 2 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్తో ప్రత్యేక భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యాచరణ, బస్సు యాత్రపై చర్చించిన తివారీ నేతల మధ్య గ్యాప్ పైన చర్చించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల మధ్య విభేదాలను బీజేపీ అగ్రనేతలే సెట్ చేయలేకపోతున్నారని ఇప్పుడు కొత్తగా వచ్చిన తివారీ ఏం చేస్తారనే చర్చ జరుగుతుంది. నేతల మధ్య ఈ స్థాయిలో గ్యాప్ పీక్స్ కు చేరడానికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులనే టాక్ స్టేట్ ఆఫీస్ లో ఉంది. ఈటల, బండి మధ్య ఉన్నవి లేనివి చెప్పి ప్రధాన కార్యదర్శులే గ్యాప్ ను మరింత పెంచారని ఆరోపణలున్నాయి. ఆ గ్యాప్ కాస్త ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మంటెంతగా మారిందని అంటున్నారు. ఇద్దరి నేతలతో పాటు మిగతా నేతల మధ్య సఖ్యత అంతగా లేదని, ఇవన్నీ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయని అంటున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలోకి వస్తుందనే వాతావరణం కనిపించింది. కానీ పార్టీ స్టేట్ చీఫ్ మార్పు, ఇతర అంశాలన్నీ కమలం పార్టీ దూకుడుకు బ్రేకులు వేశాయి. ఈటెలకు, బండి సంజయ్కి మధ్య గ్యాప్తోనే పార్టీ అధ్యక్షుడని మార్చారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత చాలా మంది సీనియర్లు పార్టీ వదిలి వెళ్లారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైంది కమలం పార్టీ. పార్లమెంటు ఎన్నికల నాటికి నేతల మధ్య విభేదాలు కొనసాగితే మరింత నష్టం తప్పదనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్య నేతలు విభేదాలు పక్కన పెట్టి పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయంటుంది క్యాడర్.